ఇక కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అటు తెల్లవారుజాము నుంచి భక్తులకు సర్వదర్శనం ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం నుంచి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. రేపటి నుంచి వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇక 21 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. స్వయంభూగా బావిలో వెలిసిన వినాయకుడు వరసిద్ధి వినాయకుడు కాణిపాకం వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. దేశంలో ఏదైతే బ్రహ్మోత్సవాలు ఎక్కడ ఏ ఆలయంలో జరిగినా 9 రోజుల పాటు మాత్రమే కొనసాగుతాయి. అయితే కాణిపాకంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో 21 రోజుల పాటు కొనసాగడం విశేషం. అంతేకాకుండా ఇక్కడ అన్ని కులాలకు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులకు ఇందులో ప్రాధాన్యత కూడా ఉంటుంది. ప్రస్తుతం అంతా ఈ విషయాల గురించి మాట్లాడడానికి వేద పండితుడు రాజు సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. స్వామి, ఎలా జరుగుతుంది బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరగడానికి కావాల్సిన ఎందుకు ఇంత 21 రోజుల పాటు ఇక్కడ జరుగుతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం దేవస్థానం తరపున తెలుగు రాష్ట్రాల ప్రజలకు భక్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నుండి ఇక్కడ 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దేశంలో ఎక్కడా కూడా ఏ నవరాత్రులు చేసినా నవరాత్రులు అంటే 9 రాత్రులు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ స్వామివారు వెలిసినప్పుడు ఈ చుట్టుపక్కల 14 గ్రామాలకు చెందినటువంటి పరిసర గ్రామస్తులు ఈ ఆలయాన్ని కాపాడుతూ వచ్చారు. ఆ గ్రామస్తులే ఉభయదారులుగా వ్యవహరించి ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉభయదారులుగా వ్యవహరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉభయదారులు వచ్చి స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి తదుపరి రాత్రి అంగరంగ వైభవోపేతంగా స్వామివారిని అలంకారం చేసి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఇప్పట్లో పెట్టినటువంటిది అయితే కాదు. మనకి వినాయక వ్రతకల్పంలోనే చెప్పబడి ఉంది. 21 పత్రాలతో స్వామివారిని ఏకవింశతి పత్రాన్ని పూజయామని స్వామివారిని వినాయక చవితి రోజున 21 పత్రాలతో పూజ చేయమని చెప్పబడి ఉంది పురాణాలలో. దానిని ఆధారంగా చేసుకుని అప్పటి నుండి స్వామి వెలిసినప్పటి నుండి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పత్రంతో పూజ చేయాలి స్వామివారిని అని వీళ్ళందరూ సంకల్పించుకుని ఈ చుట్టుపక్కల గ్రామస్తులు 21 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఆ సంప్రదాయమే నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద స్వామివారిని ఊరేగించడం జరుగుతుంది. ఈరోజు ఉదయము 3 గంటలకి స్వామివారికి విశేష ద్రవ్యాలతో ఈ రోజుకు సంబంధించినటువంటి ఉభయదారులు వచ్చి అభిషేకాలు నిర్వహించుకుని వెళ్ళారు. సాయంత్రం మూషిక వాహనం జరుగుతుంది ఈరోజు రాత్రి. తదుపరి రేపు ఉదయం ధ్వజారోహణతో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తరువాత ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9:30 నుండి 10:10 మధ్య శుభ తులాలగ్నమనందు ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి హంసవాహనము, అదేవిధంగా ప్రత్యేకంగా బాగా స్వర్ణంతో తయారు చేసినటువంటి స్వర్ణ శేషవాహనము, అలాగే రథోత్సవము, కల్పవృక్ష వాహనము, పుష్పపల్లకి సేవ, చివరిగా తెప్పోత్సవము వచ్చే నెల 16వ తేదీతో తెప్పోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారి ఉత్సవాలు అభిషేకాదులన్నీ కూడా కాణిపాకం దేవస్థానం యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ చూసి వీక్షించి తరించవచ్చు. భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించి ఆ స్వామివారి యొక్క కృపాకటాక్షాలు తీర్థప్రసాదాలు స్వీకరించి కృపాకటాక్షాలు పొందాలని కోరుతూ ఉన్నాము. మరొక విశిష్ట వాహనాలు ఏవి ఉన్నాయి? శేషవాహనము, రథోత్సవము, స్వామివారికి విశేషంగా కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది 8వ రోజున. తదుపరి ధ్వజ అవరోహణ, తర్వాత రథోత్సవం, తర్వాత ఉభయదారులు జరిపే ఉత్సవాలు ఏవి ప్రత్యేకత? అన్ని ఉత్సవాలు కూడా అన్ని వాహనాలు కూడా ఉభయదారుల ద్వారానే జరుగుతాయి. ఒక్క కల్పవృక్ష వాహన సేవ మాత్రం దేవస్థాన అధికారులు, వేద పండితులు, అర్చకులు మేమందరూ కలిసి నిర్వహిస్తడం జరుగుతుంది.
ఆఖరిలో తెప్పోత్సవం జరుగుతుంది. అంతవరకు కూడా ఈ 21 రోజుల పాటు ఉభయదారులే వాహన సేవలు అభిషేకాదులు నిర్వహించుకుంటారు. మొత్తం మీద 21 రోజుల పాటు విశిష్టంగా జరిగే ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉభయదారుల్లో కూడా అన్ని ఏదైతే నిమ్న జాతుల నుంచి ఉన్నత వర్గాల వరకు అందరికీ అవకాశం కల్పించిన ఏకైక ఆలయం ఏదంటే కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం అని చెప్పవచ్చు. 14 గ్రామాల ప్రజలకు 14 గ్రామాల ప్రజల్లోనే అన్ని కులాల వారికి అవకాశం కల్పిస్తూ దేవుని ఎదుట అందరూ సమానమే అన్న సిద్ధాంతాన్ని, సామాజిక న్యాయాన్ని అప్పట్లోనే ఈ ఆలయంలో అధికారులు ఏదైతే ఈ ఆలయం నుంచి రావడం విశేషం. మొత్తం మీద అయితే రేపు ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమై 16వ తేదీ ధ్వజ అవరోహణంతో పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 21 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అటు ప్రభుత్వంతో పాటు ఉభయదారులు సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఇలాంటి ఆలయం ప్రపంచంలో ఎక్కడ కనిపించదు. అంతేకాకుండా ఇలా 21 రోజుల పాటు ఉత్సవాలతో పాటు ఉత్సవాల్లో ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఏదైతే అవకాశం కల్పించడం కూడా గొప్ప సామాజిక న్యాయంగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, కాణిపాకం నుంచి.